శ్రీ మహాగణపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. నిన్నటి వరకు కథాభాగం చెప్పుకున్నాం. జ్వాలామాలిని దేవి చేత అగ్నిమయ ప్రాకార నిర్మాణం, అలాగే 15 మంది తిథినిత్యా దేవతలు తమ యొక్క పరాక్రమంతో ఆ 15 మంది సైన్యాధిపతులను సంహరించడం. ఇక్కడ వరకు కథాభాగం ముగిసింది. ఇక్కడ వరకు ఒక కథాభాగం. ఇంకా మళ్ళీ ఒకసారి నామాల్లోకి వెళ్తే ఈ కథాభాగం వెనక వరుస నుంచి నామాల వరుస వస్తుంది మనకి. అంటే మనం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత నామం చెప్పుకున్నాం. తర్వాత నామం జ్వాలామాలినికా క్షిప్త వన్హి ప్రాకార మధ్యగా. ఈ శ్లోకపాదం మొత్తం ఒకటే నామం, ఎక్కడ ఆపకుండా చదవాలి. జ్వాలామాలినికా క్షిప్త వన్హి ప్రాకార మధ్యగా అని. జ్వాలామాలిని నామిక చతుర్దశి తిథి నిత్య. ఇప్పుడు భాష్యం చూస్తే మనకు చక్కగా తేలిగ్గా అర్థమవుతుంది. జ్వాలామాలిని అనబడేటువంటి చతుర్దశి తిథికి నిత్యాదేవత. తయా హి శ్రీమాతరం అభిత వన్హిమయ ప్రాకార నిర్మిత. ఆమె చేత అమ్మవారి యొక్క ఆజ్ఞ ప్రకారం వన్హిమయమైనటువంటి అగ్నిమయమైనటువంటి ప్రాకారం నిర్మించబడింది. ఇదంతా నిన్న కథాభాగంలో మనకు తెలిసిందే. తదా ఆక్షిప్తస్య, ఆ విధంగా నిర్మించబడినటువంటి ఆ వన్హిమయమైనటువంటి ప్రాకారం మధ్యలో ఉన్న తల్లి అని. నిన్న ఆ క్రమం, ఆ విధానం అంతా కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఆ వ్యవస్థ అమ్మవారు ఎలా చేసిందని అని చెప్పేసి ఇక్కడ భాస్కరాయల వారు ఆ కథాభాగం యొక్క శ్లోకాలు కూడా ఇక్కడ ఉంచారన్నమాట. మళ్ళీ వత్సేత్వం వన్హి రూపాసి అని ఏదైతే మనం చెప్పుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట, ఆ ప్రమాణ శ్లోకాలు. ఈ విధంగా ఈ నామానికి అర్థం చెప్తూ వచ్చారు భాస్కరాయల వారు. అలాగే ఇక్కడ కూడా చాలా తత్వం చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధంగా మొత్తానికి ఈ నామం అర్థమైతే అది జ్వాలామాలినిక ఆక్షిప్త, జ్వాలామాలిని దేవి చేత నిర్మించబడినటువంటి వన్హి ప్రాకార మధ్యగా, వన్హి ప్రాకారం యొక్క మధ్యలో ఉన్న తల్లి అని అర్థం అన్నమాట. తర్వాత నామం చూస్తే భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. ఇది తర్వాత శ్లోకపాదం. ఇదంతా కూడా ఒకటే నామం, ఎక్కడ మధ్యలో ఆపకుండా భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత అని. భండాసుర సైన్యస్య, భండ సైన్య అని ఉంది కదా. సైన్యం అంటే చతురంగ బలస్య వధే, అంటే భండాసురుడి యొక్క సైన్యాన్ని సంహరించుటలో ఉద్యుక్తానాం, ఉద్యమించినటువంటి, ఉత్సాహపడుతున్నటువంటి శక్తి విక్రమ హర్షిత. శక్తినాం, శక్తి దేవతల యొక్క, శక్తినాం అన్నప్పుడు ఇక్కడ భాస్కరాయ వారు చెప్పింది నకుల్యాదీనాం విక్రమేణ, నకులి, తిరస్కరణికాంబిక మొదలైనటువంటి దేవతల యొక్క పరాక్రమము చేత అని. ఇక్కడ ఆ చరిత్రలు వారు చెప్పారు కాబట్టే కథాభాగంలో అవి ముందర వచ్చాయి కాబట్టి ముందర ఆ కథాభాగం మనం చెప్పుకున్నాం. నకుల్యాదీనాం విక్రమేణ, వాళ్ళ యొక్క పరాక్రమము చేత హర్షిత, సంతోషించిన తల్లి అని అనమాట. అంటే ఆ నామానికి అర్థం ఏంటంటే నకులిదేవి, తిరస్కరణికాంబికాదేవి మొదలైనటువంటి శక్తిసేనలు ఏవైతే పరాక్రమం చూపించారో ఆ భండాసుడి యొక్క సైన్యాన్ని సంహరించడానికి వాళ్ళ యొక్క ఆ పరాక్రమము, ఉత్సాహము చూసి సంతోషించిన తల్లి అని అర్థం. భండ సైన్య వధ ఉద్యుక్త శక్తి విక్రమ హర్షిత అని. ఈ విధంగా ఈ నామానికి కూడా ఇక్కడ అర్థం చూసాం. ఇక్కడ భాస్కరాలు వారు ఇంకో విశేషమైన అర్థం చెప్తున్నారు. అద్వైత రూప వృత్తి శక్తినాం విశేషేణ క్రమ పాద విక్షేప తేన హర్షిత అని. ఇక్కడ శక్తిసేనలు అంటే అద్వైత రూప వృత్తులే ఇక్కడ శక్తులు అని చెప్పేశారనమాట. చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ ఆయన ఈ కథలోని ప్రతి అంశానికి ఆయన తాత్వికపరమైనటువంటి అన్వయం చేస్తున్నారు, అంటే ఉన్నదే. అందుకని ఇక్కడ చాలా విశేషంగా చేశారు కాబట్టి ఇది ఒకసారి మనం చెప్పుకోవడం. ముందరే చెప్పుకున్నాం, భండాసుడు అంటే జీవభావం అని. ఆ అతని యొక్క సైన్యం అంటే తదనుగుణమైనటువంటి ద్వైత విషయణీ వృత్తి, ద్వైత భావమే ఇతని యొక్క సైన్యం అన్నమాట. ఆ ద్వైత భావానికి విరుద్ధమైనటువంటి, దాన్ని పోగొట్టేటువంటి అద్వైత రూప వృత్తులు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ శక్తిసేనలు అని చెప్తుందన్నమాట. ఇదంతా వేదాంత విషయం. కాకపోతే ఈ కథకి తత్వపరమైనటువంటి అన్వయం చాలా స్పష్టంగా ఉందని చెప్పడానికి ఇదంతా మనం చెప్పుకుంటున్నాం. ఈ విధంగా చెప్తూ శక్తి సూత్రాల్లో ఏవే విషయాలు ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు భాస్కరాయల వారు. తరువాత నామం కూడా చూద్దాం.
తర్వాత శ్లోకపాదం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఇదంతా కూడా ఒకటే నామం. ఇప్పుడు ఈ నామంలో ఉన్న కథాభాగం కూడా నేను మనం చెప్పుకున్నదే. నిత్యా పరాక్రమ ఆటోప. నిత్య అంటే కామేశ్వరి మొదలైనటువంటి ఏ తిథినిత్యా దేవతలు ఉన్నారో చివర తిథినిత్యైన చిత్ర మొదలు వరకు ఇటువంటి 15 మంది తిథినిత్యా దేవతల యొక్క పరాక్రమ ఆటోపం, పరాక్రమాన్ని నిరీక్షణ చూచుటలో సముత్సుక ఉత్సాహం కలతల్లి అని. అంటే వాళ్ళ అమ్మవారి ఆజ్ఞ తీసుకుని కింద యుద్ధం చేయడానికి వెళ్ళారు కదా, వాళ్ళ యొక్క యుద్ధ పరాక్రమాన్ని చూడడానికి ఔత్సుక్యం, ఉత్సాహం కలతల్లి అని ఈ నామానికి అర్థం అని చెప్పేసి ఇక్కడ ఈ దేవతల విశేషం చెప్తున్నారు. వాళ్ళ యొక్క మంత్రాల జ్ఞానాన్నవంలోనూ తంత్ర రాజంలోనూ ఉన్నాయని. పరాక్రమస్య ఆటోప అంటే వాడి యొక్క విస్తారం అని అర్థం అనమాట. పరాక్రమం యొక్క ఆటోపం అంటే పరాక్రమం యొక్క విస్తారం. దాన్ని వాళ్ళ యొక్క యుద్ధ పరాక్రమ విస్తారాన్ని చూచుటలో ఆసక్తి కలతల్లి అని ఇక్కడ కూడా కొద్దిగా తత్వాన్వయం చేశారు భాస్కరాయల వారు యోగ వాసిష్టంలో ఉన్నటువంటి విషయాలతోనూ. ఈ విధంగా మొత్తానికి ఎక్కడికక్కడ తత్వ సమన్వయం చేస్తున్నారు. ఇంకా తర్వాత నామాలు చూడాలి. తరువాత నామం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని. అంటే భండాసురస్య పుత్రాణం, భండాసురు యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో చతుర్బాహు మొదలైనటువంటి వాళ్ళు 30 మంది, వాళ్ళని యొక్క వధే సంహరించుటలో ఉద్యమించినటువంటి బాలా విక్రమనందిత, బాలాఖ్య దేవత, బాలా మహాత్రిపుర సుందరి దేవత యొక్క విక్రమాన్ని చూసి సంతోషించిన తల్లి అని అర్థం అనమాట. అంటే ఇక్కడ కొత్త కథాభాగం. ముందర మళ్ళీ ఇంకొకసారి కథాభాగంలోకి వెళ్ళి ఈ నామం యొక్క విశేషమైన అర్థం మళ్ళీ చూద్దాం. ఇప్పుడు కథాభాగంలోకి వస్తే 15 మంది తిథినిత్యా దేవతలు 15 మంది సైన్యాధిపతులను సంహరించారు. వాళ్ళని సంహరించగానే భండాసురుడు, కుటిలాక్షుడు మొదలైన వాళ్ళందరినీ కలిపి, విషంగుడు విశుక్రుడిని అందరినీ కలిపి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశాడు. చేసి ఇంకా తర్వాత చేయాల్సిన విషయం గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఏమనుకున్నాడంటే, విషంగుడు విశుక్రుడు మొదలైనటువంటి మహా అనుచరులు ఎవరైతే ఉన్నారో రాక్షసులు, వాళ్ళతో సమానమైనటువంటి 30 మంది పుత్రులు ఉన్నారు భండాసురుడికి. మనం 4 భార్యలు మొదట్లో చెప్పుకున్నాం, వాళ్ళకందరికీ కలిపి 30 మంది పుత్రులు ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఇంకా పుత్రులనే యుద్ధంలో పిలుస్తున్నాడు అనమాట. వాళ్ళు తండ్రితో సమానమైనటువంటి వీర్యము, తండ్రితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. అందుకని ఏకంగా వాళ్ళని పిలుస్తున్నాడు. భోభో మదీయాస్తనయా భవతాంక సమోభవి. వాళ్ళని పిలిచి ఏమంటున్నాడంటే, అంటే ఇంకా తేలిగ్గా తీసుకోదలుచుకోవాలి యుద్ధం తను కూడా. అందుకే ఏకంగా పుత్రుల్ని పిలిచాడు. మీ వంటి పరాక్రమవంతులు ఎవరున్నారు? మిమ్మల్ని ఆధారంగా చేసుకునే నేను నిజానికి 3 లోకాలని జయించగలిగాను అని అంటున్నాడు అనమాట. అంటే ఏంటంటే గొప్ప మహావీరులు ఉన్నారని ధైర్యంతో 3 లోకాలు జయించాడు అని చెప్పి విషయం చెప్పాడు. ఎవరో ఒక స్త్రీ తనతో సమానమైనటువంటి ఇతర స్త్రీలతో కలిసి మనల్ని సంహరిస్తున్నది, మనల్ని హింసిస్తుంది అని చెప్పాడనమాట. కాబట్టి మీరు వెళ్ళి జీవగ్రాహంచ సాగ్రాహ్య, ఆమెని ప్రాణాలతోనే పట్టుకోవాలి అని చెప్పాడు. చెప్పి ఒక మాట అంటున్నాడు, నిజానికి మీరు నన్ను ఏమనుకోదు, మీరు నన్ను క్షమించాలి అన్నాడు. ఎందుకంటే ఇంతటి పరాక్రమవంతుల్ని ఒక ఆడదాని మీద యుద్ధానికి పంపిస్తున్నాను కదా, అందుకని మీరు నన్ను క్షమించాలి అని అన్నాడు అనమాట. అంటే ఇప్పటికీ వాళ్ళ భావం ఎలా ఉందో గమనించండి అని చెప్పి, ద్విశతం చ అక్షౌహిణీనాం తత్సహాయం ప్రాహిణోత్, తత్సహాయాయ ప్రాహిణోత్ అని చెప్పేసి ఆ 30 మంది పుత్రుల్ని ఇచ్చి వాళ్ళకి 200 అక్షౌహిణీనాం, 200 అక్షౌహిణీ సేహలను ఇచ్చి సహాయంగా ఇచ్చి పంపించాడనమాట. ఇప్పుడు ఆగతాను యుద్ధకృత్యాయ బాలా కౌతూహలం దధే. ఇప్పుడు ఈ విషయం శక్తిసేనల ద్వారా అమ్మవారికి తెలిసింది. ఈ విధంగా భండాసుడి యొక్క 30 మంది పుత్రులు యుద్ధానికి వస్తున్నారు అని. ఈ విషయం ఇంకో ఆవిడకి కూడా తెలిసింది. ఎవరంటే ఆ తల్లి, మనం మొదట్లోనే అమ్మవారికి ఆవిర్భావం అప్పుడు చెప్పుకున్నాం, అమ్మవారి నుంచి 3 ప్రధాన శక్తులు వచ్చాయని. అందులో మొదట ఆవిడ బాలా మహాత్రిపుర సుందరి,
శ్యామలాంబ వారాహి. బాలా అమ్మవారు ఈ విషయం విన్నారు. ఆగతాను యుద్ధకృత్యాయ బాలా కౌతూహలందదే. ఇప్పటివరకు ఆవిడ అక్కడ ఉన్నారు కానీ అన్నీ చూస్తున్నారు, సరే శక్తిసేనలు అమ్మవారు చూసుకుంటున్నారు కదా అని. ఈసారి భండపుత్రులు వస్తున్నారనేసరికి బాలా మహా త్రిపుర సుందరి అమ్మవారికి ఒకానొక కౌతూహలం, ఉత్సాహం వచ్చిందన్నమాట, నేను యుద్ధం చేస్తానని. ఇప్పుడు అమ్మవారి గురించి చెప్పుకుంటే సమస్త శక్తి చక్రాణం పూజ్య విక్రమశాలిని, సమస్త శక్తి చక్రముల చేత పూజించబడే మహాతల్లి అనమాట. అంటే శ్యామలాంబ వారాహి కూడా లలిత అమ్మవారిని ఎంత గౌరవిస్తారో వాళ్ళతో పాటు మిగిలిన శక్తి సేనలు కూడా బాల అమ్మవారిని అంత గౌరవిస్తారు, అంత పూజిస్తారు అనమాట. అంతే లలిత అమ్మవారితో సమానముగా అనమాట. ఈవిడ ఆవిడకి సమానమే. కుమారి లలితాదేవ్యా తస్యాహ నికటవాసిని, ఈవిడెప్పుడు ఆవిడ దగ్గరే ఉంటుంది. ఆవిడ యొక్క కుమారి, కూతురుతో సమానం. లలితా సదృశాకార కుమారి కోపమాదతే, లలితాదేవితో సమానమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఆ తల్లికి బాలాంబకి కోపం వచ్చింది. యాసదా నవవర్షైవ సర్వవిద్యా మహాఖని, ఆవిడ ఎప్పుడు 9 ఏళ్ల ప్రాయంలోనే ఉంటుంది. సర్వవిద్యా మహాఖని ఆవిడ, అన్ని విద్యలకి గొప్ప నిధి వంటి ఆమె అనమాట. మహారాజ్ఞి పాదపీఠే నిత్యం ఆహిత సన్నిధి బాలారుణ తనుశ్రేణి శోణవర్ణ వపుర్లత, ఎప్పుడు ఆ మహారాజ్ఞి అయినటువంటి మహాలలిత త్రిపుర సుందరి యొక్క సన్నిధానంలోనే ఉంటుంది. బాలారుణ తనుశ్రేణి, లేత సూర్యుని వంటి ఎర్రటి కాంతి కలిగి ఉంటుంది. శోణవర్ణ వపుర్లత అన్నమాట. అటువంటి బాలా మహా త్రిపుర సుందరి. అంతేకాక తస్యాహ బహిశ్చరా ప్రాణా యా చతుర్థం విలోచనం, ఆవిడ ఇంకా ఎంత గొప్ప ఆవిడంటే లలితాదేవి యొక్క బహిఃప్రాణం అనమాట ఆవిడ. లలితాదేవి యొక్క ప్రాణం బయట ఉందంటే ఆవిడే బాలా త్రిపుర సుందరి. యా చతుర్థం విలోచనం, ఆవిడ యొక్క 4వ కన్ను. అంటే అమ్మవారికి 3 నేత్రాలు ఉన్నాయి కదా, ఈవిడ 4వ కన్ను అని ఇప్పుడు బాలా అమ్మవారు అంటోంది లలితాదేవితో. మాత భండ మహాదైత్యసునవో యోద్ధుమాగతా తైస్సమం యోద్ధుమిచ్చామి కుమారిత్వాత్ సకౌతుక స్ఫురన్నివచ మే బాహు యుద్ధకండూయ కాంక్షయ. అమ్మా, ఆ భండపుత్రులు యుద్ధానికి వచ్చారట కదా, వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను. ఎందుకు యుద్ధం చేస్తానంటే కౌతూహలం చేత. పిల్లలకి ఆడుకోవాలని సరదా ఉంటుంది కదా, ఇది అటువంటి సరదానే అని చెప్తున్నారు బాలాంబ. మిగిలిన విషయాలు రేపు చూద్దాం. అలాగే తదనుగుణమైనటువంటి నామం కూడా, అర్థం కూడా రేపు చూద్దాం. స్వస్తి.